కృష్ణ వెన్నెలతో ప్రేమగా మాట్లాడేసరికి వెన్నెల అయితే కృష్ణని అనరాని మాటలన్నీ అనేస్తుంది. దాంతో కృష్ణ అయితే ఏం చేయలేక అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు. అది చూసి వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కృష్ణ బాధపడుతూ వెన్నెల నన్ను ఎందుకు ఇంతలా దూరం పెడుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వెన్నెల అది చూసి ఇంకా బాధపడుతుంది. ఇక తన ప్రేమనంతటినీ కూడా తన మనసులోనే దాచుకొని బయట పెట్టలేక తనైతే తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. కృష్ణ అలా వెళ్ళిపోవడం చూసి వెన్నెల అయితే ఏడుస్తూ తనే అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ అయితే వెన్నెల ఆ మాటలు అనేసరికి ఇంకా బాధపడుతూ ఉంటాడు. కృష్ణ అలా ఒంటరిగా వెళ్ళిపోవడం చూసి వెన్నెల అయితే కృష్ణని నేను అలా అనుండకూడదు, అయినా అలా అనకపోతే కృష్ణ ఇంకా నా మీద ప్రేమను పెంచుకుంటున్నాడు, వైష్ణవికి దగ్గర అవ్వడు, అందుకే నేను ఇలా అన్నాను, నేను అనడంలో తప్పు లేదులే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కృష్ణ మాత్రం వెన్నెల అన్న మాటలకు తను ఎటు వెళ్ళిపోతాడో తెలీదు. తను చుట్టూ చూడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో ఎదురుగా ఒక లారీ వస్తుంది. అది చూడకుండా కృష్ణ అయితే వెన్నెలనే గుర్తు తెచ్చుకొని అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆ లారీ వచ్చి కృష్ణని గుద్దేయబోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.